ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో శాస్త్రి మాస్టర్ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించిన గాయకుడు బాలు తనయుడు ఎస్పీ చరణ్, పాల్గొన్న ప్రముఖులు. ధనుర్మాసం రాకముందే జంగారెడ్డిగూడెంలో ప్రత్యక్షమైన మోడ్రన్ హరిదాసు, పోషణ కరువై కనుమరుగవుతున్న హరిదాసులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పొలం పనులకు వెళ్తే ఇంటిని లూటీ చేశారంటున్న కొయిలగూడెం మండలం అంకలగూడెంకు చెందిన కాసాని లక్ష్మి బంగారపు ఆభరణాలు సొమ్ము అపహరణ చేశారంటూ ఆరోపణ. పర్యాటకులతో కిటకిటలాడుతున్న కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధ రామాలు పానమట్టం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం, గొడౌన్ అగ్నికి ఆహుతైన డిస్పోజబుల్ సామాగ్రి. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు వెంచేసి ఉన్న శివాలయం వద్ద ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. శివపార్వతుల కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీరం సత్యనారాయణ పద్మావతి దంపతులు, తుల్లాపర్తి వెంకట శ్రీకాంత్ శ్రావణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు బాలాజీ శర్మ, అర్చక బృందం కళ్యాణ క్రతువులను కనుల పండుగ నిర్వహించారు. ఇష్టమైన వారిపై పలు రకాలుగా అభిమానం చూపిస్తుంటాం. శుభ కార్యక్రమాల్లో కలుసుకుని కాసేపు ముచ్చటిస్తాం. పుట్టినరోజు నాడు, వివాహ రోజు వారిని ఆత్మీయకంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం. మరణిస్తే జయంతి, వర్ధంతులు నిర్వహించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటాం. కానీ తన అభిమానానికి ఎల్లలు లేవని చాటి చెప్పారు శాస్త్రి మాస్టర్. ఆయన ప్రేమించే, ఆరాధించే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 4.5 లక్షల రూపాయలు సొంత PF నిధులను వెచ్చించారు. పద్మభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సినీ గాయకులు బాలు తనయుడిన ఎస్పీ చరణ్ చే ఆవిష్కరించారు. తొలుత రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాస్త్రి మాస్టర్ బృందం పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. గోకుల తిరుమల పారిజాతగిరి అర్చక బృందం వేద మంత్రోచ్చరణలతో ఎస్పీ చరణ్ కు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు పలువురు ఆయనను ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన ఎమ్మెల్యే శశికుమార్, కనపర్తి లక్ష్మీనరసింహ ధన కుమార్లు వ్యాఖ్యోపన్యాసం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, DCCB మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, రావురి కృష్ణ, దాసరి శ్యామ్ సుందర్ శేషు, షేక్ ముస్తాఫా, మేకా ఈశ్వరయ్య, కొప్పాక శ్రీనివాసరావు, తిప్పాబట్ల రామకృష్ణ, నంబూరి రామచంద్రరాజు, పాలపర్తి శ్రీనివాస్, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, పొదిలి ఫణికుమార్ పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. కళాకారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అనంతరం నారాయణ హైస్కూల్ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. బాలు చిత్రపటానికి పూలదండలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని, లిపి లేని భాషలో కూడా ఆయన పాట పాడి రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. అటువంటి మహానుభావుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆశించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శాస్త్రితో పాటు ముఖ్య అతిథులు శాలువా, పూలదండలు
పూలదండలు వేసి చరణ్ ను సన్మానించారు. అదేవిధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శాస్త్రితో పాటు శిల్పి ఉడయార్ను సైతం సన్మానించారు. శంకరాభరణంలో శంకరనాథస లీలాపర సిద్ధేశ్వర అనే పాటను చరణ్ ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో తొలిసారిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కళాకారులు కొనియాడారు. ఇళయరాజా ఆయన మ్యూజిక్లో పాట పాడించారు. అంటే సాయిబాబా సత్యసాయిబాబా చనిపోయినప్పుడు ఆ సాంగ్ ఒక అనామకుడు పాడే సాంగ్ అది. ఆ పాట పాడినప్పుడు సారఫుల్ చరణ్ గారు ఆయన కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఆయన అసలు ఎమోషన్ అయిపోయాడు. ఎమోషన్ అయిపోయి ఇళయరాజా స్టాప్ చేయించారు. టేక్ అన్నాడు. అలాంటి సందర్భాల్లో ఆయనకి నాకు ఉన్న పరిచయం మర్చిపోలేనిది. ఆయన దేవుడి సినిమాలో 3 సాంగ్లు పాడాడు. ఆయన వినాయకుడు, అయ్యప్ప, రాముడు. ఇప్పుడు 27 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా అదే ఆ సాంగ్స్ లేకుండా ఏ కార్యక్రమం, ఏ ఊళ్ళో కార్యక్రమం మంగేశ్వర్ గారు చెప్పినటువంటి అంశం. అలాగే బాలు గారు కూడా మనం గమనించినట్లయితే ఈ దేశంలో, ప్రపంచంలో అనేక మంది పాట పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా అనేక మందిని గాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర బాలు గారికి ఉంది. ఆ చరిత్రను మళ్ళీ పుణికిపుచ్చుకొని ఎస్పీ చరణ్ గారు ఇప్పుడు పాడుతా తీయగానే కార్యక్రమాన్ని నిర్వహించుతా ఉన్నారు. మనందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, చెప్పడానికి సరిపోము. కానీ కొన్ని విషయాలు ఏంటంటే, బాలు గారు మరణించిన తర్వాత మన కుటుంబ సభ్యుల్లో తల్లి తండ్రి చనిపోతే ఏడుస్తారో ఏడవరో నాకు తెలియదు, కానీ బాలు గారు చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా కంటతడి పెట్టింది. అంటే ఒక ఆప్యాన్ని కోల్పోయినట్లుగా, ఒక కుటుంబ సభ్యుల్ని కోల్పోయినట్టుగా ప్రతి మనిషి బాధపడినటువంటి సంఘటన మనం చూశారు. కేటాయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రావడం, మాట్లాడడం, బయలుదేరడం బాగుంది. కాబట్టి ఇక్కడ జరిగిన ఈ సంభవం అట్లాంటి విషయం అన్నమాట. నేను నాన్నగారి దగ్గర నుంచి పాటే కాదు, మాట కూడా నేర్చుకోవాలి. ఆయన విని నేనేమో కొద్దిగా మాట్లాడుతున్నాను, లేకపోతే పాడుతున్నాను అంటే ఆయన పాడింది విని, ఆయన మాట్లాడింది వింటారు తప్ప ఆయనతో కూర్చొని ఎప్పుడు ఒక సంభాషణ జరగలేదు. తెలుగు గురించి కానివ్వండి, సంగీతం గురించి కానివ్వండి. సో అన్నిట్లోనూ అసలు నేను అర్హుడిని కాను, దేనికి కూడా. మనల్ని కన్నవాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారన్న ధైర్యం మనకు ఉంటుంది పిల్లలుగా. అట్లాంటిది ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాకు ఒక సూపర్ మ్యాన్. ఆయనకి చాలా వాళ్ళు ఎక్కడ ఉంటుందండి అసలు. బాలుగారి పాట వినని రోజు మన ఎవరికి ఉండదు.
బాలు గారు మన మధ్యలో ఉన్నటువంటి భౌతికంగా ఉన్న రోజులు బాలు గారిని జంగారెడ్డిలో తీసుకురావాలి ఏమైనా సరే ప్రయత్నం చేశాను. అనుకున్నాను, ప్రయత్నం చేయలేదు. ఆ మహానుభావుడు 1983 ఏవిఎం స్టూడియోలో రికార్డింగ్ జరుగుతుంటే చూసేవాడిని మొట్టమొదటిసారి. ఘంటసాల గారి విరాజకాన్ని వెళ్ళినప్పుడు ధవళేశ్వరంలో ఒకసారి ఆ రోజు వారి ఖాళీ రోజు దగ్గర నుంచి తల వరకు నేను ప్రత్యక్షంగా చూసి లోపలికి వెళ్ళి నేను మాస్టర్ని పలానా చోట పని చేస్తానంటే అభిషేకం అయింది. బాబా అది కింద దిగి వస్తూ భుజం నుంచి చేసి సమాజానికి ఉపాధ్యాయుడు మార్గదర్శకం మాస్టర్, వృత్తిలో నిబద్ధతగా పనిచేయండి, మంచి సమాజాన్ని స్థాపించండి. వారి కుమార్ చంద్ర వచ్చి రామోత్సవ నిజంగా మన పట్టణంలో గర్వకాదు. మరి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మనందరూ తెలుసు. ఆయన ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన జ్ఞానానందంతో కష్టాలు మర్చిపోయి బాధలు మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండే పరిస్థితి కలిగేసే గొప్ప గాయకుడు ఆయన. గానగంధర్వుడు మనకు తెలుసు. ఆయన ఎక్కువ పెట్టడం నిజంగా మన జంగాడు పట్టణం అదృష్టంగా తెలియజేస్తూ భావిస్తూ ఎవరైనా సరే ఆ కళ ఆ భగవంతుడి యొక్క అవతారం కింద, ఆయన ప్రసాదం కింద ఆయన భూమి మీద వచ్చి మనందరూ కూడా ఆదించారు. అన్ని భాషల్లో కూడా పాడేదండి. ఆయన విగ్రహాన్ని వారి కుమార్తె చంద్రగారి చేతుల మీద అవ్వడం కూడా అది కూడా గొప్ప అదృష్టమైంది. వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఘనంగా నివాళులు తెచ్చుకుంటూ సెలవు తీసుకుంటాం. రావడం మనకి ప్రాంతస్తులు భావించవచ్చు. కానీ శాస్త్రి గారి గురించి నేను ఒక మాటలు, ఆయన బ్రహ్మరాజు గారు, ఝాన్సీ గారు అంటే ఆయన మా గ్రామంలో కచేరీ శ్రీనివాసపురం గ్రామం అయింది. ఏకాకాలు పెడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను మైక్లో. ఎక్కడో లాంగ్ నుంచి గాయకులు ఝాన్సీ గారు, బ్రహ్మరాజు గారు నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు నైట్ 12 గంటల వరకు పాడి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం కోసం కచేరీ ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరినీ ఒక టీంని ఏదో సోమవారం కానీ వీళ్ళందరూ వచ్చి 12 గంటల వరకు పాటలు కనుకెళ్ళి ఆయన రాజమండ్రి వెళ్తారు, ఒకరు బొడ్డాయి వెళ్తారు, ఒకరు కామ కూడా వెళ్తారు. అంత కళా పోషకుడిగా శాస్త్రి గారు ఒక టీచర్గా నేను ఆయన దగ్గరికి అబ్జర్వ్ చేశాను. విగ్రహ విషయానికి వచ్చేసరికి అలా విగ్రహం పెట్టాల విషయంలో నన్ను సంప్రదించినప్పుడు చాలా మంది డొనేషన్ ఇస్తారు. శాస్త్రి గారు 5,000 10,000 నేను కూడా తీసుకున్నాను. నేను ఎవరి డబ్బులు తీసుకున్నాను. అభినందన తెలియజేసుకుంటూ ఇంతటి మహత్వమైనటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి నమస్కరించుకుంటూ, బాలు గారి గురించి మాట్లాడే వయసు స్థాయి రెండూ నాకు లేవు. కానీ బాలు గారి పాట వినకుండా ఒక్కరోజు కూడా దాదాపు నేను కూడా గడపను. ఆ పాట రాదు కానీ వినడం మాత్రం బాగా వచ్చు. మరి ఇందాకే శశి గారు చెప్పారు చాలా మంచి విషయాలు. సంగీతంతో జబ్బులు సైతం నయమవుతాయి, పాములు సైతం పడగవి పాడితే, మేఘల మంద మరి ఆవులు గోవులు అంతా కూడా మోకరిల్లుతూ ఉంటాయి. యొక్క కృష్ణుడి యొక్క వేడుగానికి సంగీతానికి ఉన్నటువంటి అంతటి గొప్పతనం ఉంది. అలాంటి గొప్పతనానికి భారతదేశానికి దేవుడు పంపించినటువంటి గొప్ప సంగీతం ఎస్కే బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం. పోలవరం మండలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో 2 మోటార్లను ఆన్ చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించే ప్రక్రియను పునఃప్రారంభించారు. 2 మోటార్లు 2 పైపుల ద్వారా సుమారు 700 క్యూసెక్ల గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద నీటి మట్టం 15.60 మీటర్లుగా ఉంది. సాధారణంగా నీటి మట్టం 14 మీటర్లకు పైగా ఉన్నప్పుడు మాత్రమే మోటార్లను ఆన్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటార్లను ప్రారంభించామని, త్వరలో మరికొన్ని మోటార్లను కూడా ఆన్ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గోదావరి నీటి కృష్ణా డెల్టాకు సాగునీటితో పాటు భూగర్భ జలాలు సైతం ఒండుగా ఏర్పడతాయని తెలియజేస్తున్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా సాధికారిక భవనంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా 7th అడిషనల్ జడ్జ్ వై శ్రీనివాసరావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్విబి కృష్ణతేజ, డిఎల్ఎస్ఏ సెక్రటరీ సివిల్ జడ్జ్ ఎస్ రత్నప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోనేరు సీతారాం, జేపీ బీజే రెడ్డి, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భారత రాజ్యాంగంలో 39A అధికరణం దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని,
ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికి న్యాయం అందకుండా పోకూడదని నిర్దేశిస్తుందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 1995లో న్యాయ సేవల అధికారిక చట్టం అమలులోకి వచ్చిందని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీన ఈ చట్టం ప్రారంభమైన రోజును పురస్కరించుకుని జాతీయ న్యాయ సేవా దినోత్సవంగా జరుపుకుంటారని న్యాయమూర్తులు తెలియజేశారు. ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి కూడా న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా సాధికారిక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి అనే భరోసాను ప్రజలకు ఇవ్వడం పోలీసుల బాధ్యతగా గుర్తించాలని అన్నారు. ప్రజలు తమ చట్టపరమైన హక్కులను, ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలుసుకోవాలని, తద్వారా న్యాయం పొందడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు న్యాయవాదులు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని స్టేట్లు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రిఫార్మ్స్ చేస్తున్నాయి. ఆటో డ్రైవర్స్ 15,000 ఇవ్వడం ఒకటి, మీ సేవలో ఒకటి, ఓన్లీ ఒక ఆటో అని ఒకటి, ఇలా రకరకాలైనటువంటి స్కీములు పడుతున్నాయి. కానీ అవి సరిగ్గా వాళ్ళకి అందుబాటులో లేవు, వాళ్ళకి అవి అది ఉపయోగకరంగా లేవు. కనుక గవర్నమెంట్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తుంది. ఇంకా ఏం చేయాలి, యాక్సిడెంట్ని ఎలా నిరోధించాలి, వాళ్ళకి సరైన జీతం లేదు, సరైన డబ్బులు లేవు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోవడం ఎలా చేయాలి అనేది ఆలోచిస్తుంది. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ ఆడిటోరియం నందు కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దాసరి శేషకుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా 316G జిల్లా గవర్నర్ NVSS పాపారావు నాయుడు, 316G ఉప గవర్నర్ డాక్టర్ సుబ్బారావులు విచ్చేశారు. గత మాసం కృత్రిమ కాళ్ల స్క్రీనింగ్ చేయడం జరగగా ఆ రోజున 62 మంది వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వారందరికీ ఆదివారం హేలాపురి లయన్స్ క్లబ్ సహకారంతో కాళ్లని అమర్చారు. దీనికి ఆర్థికంగా సహకరించిన విజయలక్ష్మికి జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. పాపారావు నాయుడు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అంటేనే సంతృప్తినిస్తుందని, జంగారెడ్డిగూడెం క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం RC రత్నకుమారి, జోన్ చైర్మన్ కన్నం హనుమంతరావు, జంగారెడ్డిగూడెం క్లబ్ సభ్యులు అట్లూరి సురేష్, మద్దిపాటి నాగేశ్వరరావు, పంతగాని వెంకన్న, కొండపల్లి పండు, కాకర్ల వీరభద్రరావు, బొల్లిన రామకోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అందించిన దివ్యశ్రీ పద్మకుమారి కృత్రిమ కాళ్ల తయారీ కేంద్రం తరఫున వచ్చిన మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. కృత్రిమ కాళ్ల పంపిణీ అనే ఆలోచనే చాలా గొప్ప ఆలోచన అండి. ఆ కాళ్ళు లేని వ్యక్తులు వచ్చి వాళ్ళు మాకు చెప్పే విషయాలు చూస్తుంటే చాలా హృదయం చలించిపోతుందండి. మమ్మల్ని మా కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకుంటలేదు, మేము మూలన వదిలేశారు మమ్మల్ని. అలాంటి వాళ్ళని మేము సమాజంలో తిరగగలము, సమాజంలో కలిసి మామూలు వ్యక్తుల్లాగా జీవనం సాగించగలమనే ధైర్యాన్ని ఇచ్చిన ఈ దివ్యశ్రీ పద్మకుమారి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు వారికి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరి తరఫున జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ తరఫున వారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నానండి. వారు ఇక్కడ ఈ కార్యక్రమం చేపడితే గుంటూరు అవతల నుంచి, జగ్గయ్యపేట అవతల నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారండి. కొంతమంది రాత్రే వచ్చి బస్టాండ్లో కూడా ఉన్నారండి. మేము తెల్లారే చూస్తే మాకు ప్రాణం చలించిపోయి వారిని మళ్ళీ మా క్లబ్ తీసుకొచ్చి వారికి బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళకి టిఫిన్స్ అరేంజ్ చేసామండి. వాళ్ళలో ఆ కృతజ్ఞతాభావం చూస్తుంటే ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి అన్న భావన నాకు వ్యక్తిగతంగా కలిగిందండి. వీరు మా ప్లేస్లోనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని లయన్స్ క్లబ్ తరఫున వారు ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ రోజున నేను ఈ సమావేశంలో తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం కల్పించిన మా లయన్స్ క్లబ్ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నానండి. మా నాయకుడు లయన్స్ క్లబ్కి నడిపించే రథ సారథి మా మద్దిపాటి నాగేశ్వరరావు గారు. ఈరోజు మరి చాలా సంతోషంగా ఉందండి. మరి గత నెల రోజుల క్రితం
మా డాక్టర్ గారు వైస్ గవర్నర్ గారు సుబ్బారావు గారు మరి ఇలాగ ఒక క్యాంప్ పెడదాం మీ ఊర్లో చేస్తారని అడిగితే చేస్తాం సార్, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే మాకు కూడా ఒక అదృష్టం ఉండాలి సార్, మరి మీ ద్వారా ఈ అవకాశం వచ్చినందుకు మరి చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి ఆయనకు మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ఒక వారం రోజుల్లోపే క్యాంప్ పెడతాం. మరి ఆ క్యాంప్ని మేము సెల్లల ద్వారా టీవీల ద్వారా పబ్లిసిటీ చేస్తే మీరు మీ మిత్రులు సన్నిధుల ద్వారా తెలుసుకుని ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత మొన్న 29వ జరిగిన ఈ కాళ్ళు ఇస్తామని చెప్పి మేము మీ అందరికీ ఫోన్లు చేయడం జరిగింది. కానీ రోజు తుఫాను హెచ్చరిక వల్ల మరి గవర్నమెంట్ కూడా చాలా అలర్ట్ అయ్యి 10 రోజులు లేట్ అవ్వడానికి కారణం తుఫాను గురించి లేట్ అవ్వడం వల్ల జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ని మా చేత మీకు సేవ చేయించే భాగ్యాన్ని కల్పించిన మా సుబ్బారావు గారికి, అలాగే ఖమ్మం రోటరీ క్లబ్ వారికి, రంగారావు వారి మిత్రబృందానికి, అలాగే మా విజయలక్ష్మి గారికి, వేదికను అలంకరించిన మా పెద్దలు జిల్లా నాయకులు పాపారావు నాయుడు గారికి, అలాగే మా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంతది మీకు ఉచితంగా ఇస్తున్నారు, మీరు దాన్ని బాగా వాడుకోవాలనే మా కోరిక. ఒకవేళ మీరు వాడుతున్నప్పుడు పాడైపోతే మా దగ్గర రండి, మళ్ళీ రిపేర్ చేయడం కానీ ఇంకో వేరే కొత్తది కానీ ఇయడం కానీ జరుగుతుంది. కానీ మీ దగ్గర పెట్టుకుని మీరు వాడుకోకుండా దాన్ని అలాగే వదిలేస్తే అది ఎవరికి ఉపయోగపడదు. మీకు అవసరం లేకపోతే ఇప్పుడే చెప్పండి, రిటర్న్ చేసుకుంటారు, నో ఇబ్బంది ఏం లేదు. నేను వాడలేను, వాడిని అనుకుంటే. కానీ మీకు ఒక్కసారి ఇచ్చాక మీరు అది వాడాలి, బాగా వాడాలి. మీరు మీ ధైర్యంగా నడిచి మీ పనులు మీరు చేసుకుని మిగతా వాళ్ళకి కూడా అలాగే సహాయపడి మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ మరియు హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మరియు ఎంతో వెనుదనుకుంటున్న రంగారావు గారి టీంకి అందరికి కూడా వాళ్ళ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు శేష్ కుమార్ గారికి, అలాగే ఫస్ట్ వైస్ గవర్నర్ డాక్టర్ సుబ్బారావు గారికి, సరస్వతి గారికి, క్లబ్కి ఈ కార్యక్రమం నిరంతరం ఈ ప్రోగ్రామ్ని సహాయ సహకారం అందిస్తున్న మధ్యపాటి నాగేశ్వరరావు గారి టీంకి అందరికి కూడా జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గురించి అందరూ చక్కగా చెప్పారు, నేను మళ్ళీ ఏది రిపీట్ చేయనండి. ఇది ఒక వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఒక 79 క్లబ్స్లో ఇది ఒక క్లబ్. ఇటువంటి ఒక క్లబ్ ద్వారా ఇంత సేవా కార్యక్రమం జరుగుతున్నాయంటే ఈ జిల్లాలో కొన్ని వేల మందికి ఏదో ఒక రూపంలో నిరంతరం సర్వీస్ అందిస్తున్న ఈ లయన్స్ సంస్థకి నుంచి అటు ఇవి ఎవరు ఇచ్చిన డబ్బులు కాదండి, అందరూ స్వయంగా ఈ క్లబ్ మెంబర్స్ సపోర్ట్ అవునండి, దాన్ని సపోర్ట్ చేస్తున్న టీం. ఇప్పుడు మా కానా లక్ష్మి గారి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దీనికి మేజర్ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ టీంకి కూడా జిల్లా తరఫున వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ సాక్రిఫైసింగ్ సో మెనీ థింగ్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హెల్త్. మీకు అంతా ఉన్న ఆనందాన్ని వదిలిపెట్టుకుని ఇవాళ చక్కగా మా గురించి ఆనందం కోసం మన ఈ లయన్స్ క్లబ్లోనే నేను చూశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ అందరికీ ఒక నమస్కారం సార్, అంత హ్యాపీగా ఉన్నారు, రియల్లీ చాలా హ్యాపీగా ఉంది సార్. ధనుర్మాసం రాకముందే హరిదాసులు ప్రత్యక్షమవుతున్నారు. జంగారెడ్డిగూడెంలో మోడ్రన్ హరిదాసు హల్చల్ చేశారు. పూర్వకాలంలో గ్రామ వీధులలో కృష్ణ లీలామృతం ఆలపిస్తూ హరిదాసులు సంచరించేవారు. ఆవు పేడతో అలికి వేసిన ముత్యాల ముగ్గుల మీద గొబ్బిళ్ల ప్రాధాన్యతను సైతం వివరిస్తూ పాటలు పాడేవారు. ధనుర్మాసం గొప్పతనం, గోదా రంగనాథుల విశేషాన్ని తెలియజేశారు. శ్రీముద్రమణ గోవిందో హరిలో రంగ హరి అంటూ నామస్మరణ చేసేవారు. ఇంటి ముంగిటకు వచ్చిన హరిదాసులకు బియ్యంతో పాటు ఆహార పదార్థాలను స్వయంపాక దానాలు సైతం ఇచ్చేవారు. చేతిలో చిడతలు పెట్టి మృదంగం మీటుతూ శిరస్సుపై పాత్రను ధరించి గజ్జల సవడితో సందడి చేసేవారు. నేడు తీరు మారింది. మోటార్ సైకిల్ పై రికార్డు చేసిన గీతాలతో సంచరిస్తూ దర్శనమిస్తున్నారు. సత్తుపల్లికి చెందిన హరిదాస్ సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మోటార్ సైకిల్ పై సంచరించారు. ఇది చూసిన చూపరులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతరించిపోతున్న హరిదాసుల సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగానైనా కొనసాగుతుందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో హరిదాసు సంచారంతో సంవత్సరం అంతా చిరుధాన్యాలు కుటుంబ పోషణకు సరిపోయేదని, కానీ నేడు దాన ధర్మాలు చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదని తెలియజేశారు. గ్రామ క్షేమాన్ని కోరే హరిదాసుల సంస్కృతిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెంలో పాత మున్సిపల్ కార్యాలయం ఎదురు సద్దునందు డిస్పోజబుల్ గోడౌన్ అగ్ని ప్రమాదానికి గురైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గోడౌన్ నుంచి దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పక్క అంతస్తులో రంధ్రం చేసి నీటితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాజస్థాన్ రాష్ట్రం సరోయ్ జిల్లా మస్తర్ గ్రామానికి చెందిన తాము గత 20 సంవత్సరాల క్రితమే జంగారెడ్డిగూడెం పట్టణానికి వ్యాపారం నిమిత్తం వచ్చినట్లు అగ్ని ప్రమాద బాధిత వ్యాపారి శంకర్ తెలియజేశారు. తన భావ భరత్ కుమార్ తో కలిసి దుకాణంలో పనిచేస్తున్నట్లు ఇటీవల నూతన వ్యాపారం ప్రారంభించామని తెలియజేశారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సరుకు మొత్తం కాలి బూడిదైనట్లు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుమారు 2 లక్షల రూపాయల సరుకు దహనమైనట్లు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదానికి గురైన శంకర్ ను వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, అశోక్, రాజ్ పురోహిత్ పరామర్శించారు. నా దగ్గర ఉన్నవాడు మా బావ పనిచేసేవాడు. ఆయనకి కొత్తగా పెట్టిచ్చేస్తానండి. 2 లక్షల వరకు నష్టపోయింది ఆయనకి. అదే ప్రమాదం, అది లైట్ వల్ల అది బోర్డు స్విచ్ అయింది, స్విచ్ కూడా అయింది. దానివల్ల నష్టపోయిందండి. అంతా ఒక 2 లక్షల వరకు పోయిందండి. లోపల సరే అయ్యే ఐటమ్ ఉత్తరమోగలు పేపర్ గ్లాసులు అయ్యి, ఈ పేపర్ గ్లాసు ప్లేట్లు బఫేలు అయ్యి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. శస్త్రచికిత్స చేయించుకున్న వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజును పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు పరామర్శించారు. అదేవిధంగా లక్కవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సైతం కంబం విజయరాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్వరగా ఆయన కోలుకుని పార్టీ కార్యక్రమాలలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆశిస్తున్నట్లు బాలరాజు కోరారు. పార్టీ విశేషాలను కాసేపు చర్చించుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడాలని ఆశించారు.
ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర అటవీ గ్రామీణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. దట్టమైన ప్రాంతం మంగళంలో ఎర్రచందనం గొడౌన్స్ ను పరిశీలించారు. అదేవిధంగా కుంకి ఏనుగుల క్యాంపును సందర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. హెలీప్యాడ్ నుంచి వినతులు స్వీకరించారు. ముసలమడుగు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. కుంకి ఏనుగుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అడవిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. అడవి సంరక్షణలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని అన్నారు. అవసరమైతే 2 సంవత్సరాల పాటు స్మగ్లర్ల ఏరివేతపై ప్రత్యేక బెటాలియన్ రూపొందిస్తామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక సోమవారం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించారు. రమా సత్యనారాయణ స్వామి వ్రతంలో సుమారు 150 మంది దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమం ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు జరిపించారు. ఈ పూజా కార్యక్రమం ఏర్పాటులో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగరి శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఉభయదారులుగా ఏలూరుకు చెందిన ముప్పల శ్రీనివాస్, శాంతికుమారి దంపతులు పూజా ద్రవ్యాలు, అన్నప్రసాద వితరణదాతలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు స్వామివారి వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి ప్రసాదాలు, వస్త్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పారిజాతగిరి నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, అన్నప్రగడ వీర్రాఘవులు, మద్ది ప్రసాద్, ప్రసన్నలు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, ఇల్లా రామ్మోహన్ రావు, దండు ధనరాజు తదితరులు పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శ్రీరామ సత్యనారాయణ స్వామి ప్రాముఖ్యతను, 5 కథలను భక్తులు ఆసక్తిగా విన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది సైతం శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతాలకు విశేష స్పందన లభించిందని కలగరి శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధి దాతలు హితోధికంగా సహకరించాలని కోరారు. కార్తీక మాసంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం అమలాపురం నందు నిర్వహించే సెట్టిబల్జ కార్తీక వన సమారాధనకు సంఘస్థులందరూ కదిలి రావాలని ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు సంఘ పెద్దలు తెలియజేశారు. వైఎస్ఎస్సీపీ బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు కార్యాలయం నందు సెట్టిబల్జ సంఘం అమలాపురం కార్తీక వన సమారాధన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, వరచర్ల లింగస్వామి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొబ్బల వెంకటేశ్వరరావు, వీరవల్లి సోమేశ్వరరావు, విత్తనాల సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం సెట్టిపల్లి అధ్యక్షులు వనసుల గణపతి, జంగారెడ్డిగూడెం మండల డివిజన్ సెట్టిబల్జ యూత్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఆదివారం ఉదయం 6 గంటలకు జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు పద్మ థియేటర్ సమీపంలో ఉన్న కుక్కల ధర్మరాజు కార్యాలయం నుంచి వాహనాలు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. అమలాపురంలో నిర్వహించే కార్తీక వన సమారాధనకు సెట్టిబల్జ కులస్తులకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్స్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్లాండ్ సెట్టిబల్జ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న తేదీ 16వ తేదీ ఆదివారం నాడు కోనసీమలో అమలాపురం నందు ఉభయ రాష్ట్రాల సెట్టిబల్జ కార్యకర్తల వన సమారాధన జరగనుంది. ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి మన అప్లాండ్కి సంబంధించిన సెట్టిబల్జ సోదరులందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి అక్కడికి వచ్చే మన రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకుల పరిచయాలు, వారి సందేశాలని ఆచరించే దిశగా మనం వారి అడుగుజాడలో నడుచుకుంటూ వారికి మద్దతుగా ఈ అప్లాండ్ నుంచి భారీ ఎత్తున మనం తరలి వెళ్లాలని సంఘం తరపున పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నుండి బస్సులు, కార్లు మేమంతా కూడా భారీ ఎత్తున ర్యాలీగా తరలి వెళ్ళబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా సెట్టిబల్జ సోదరులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్లో సెట్టిబల్జ సోదరులందరూ కమిటీ అందరూ ముఖ్య నాయకులందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు ఈ నిర్ణయం ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే 16వ తారీఖున జంగారెడ్డి నుండి సెట్టిబల్జ వన సమారాధన అమలాపురంలో జయప్రదం చేయడానికి ముఖ్యాంశంగా మాట్లాడుకుంటూ
ఈ అప్లాండ్ ఏరియాలో జంగారెడ్డిగూడెం మండలం, అలాగే కామరకోట మండలం, జీలిమిల్లి మండలం, బుట్టాయిగూడెం మండలం, కోయిలగూడెం మండలం, ఈ 5 మండలాలు మొన్న వన సందర్భం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ వన సమరాధన సంఘీయులు సెట్టిపల్లి సంఘీయులందరూ ఏకస్తులై మన రేపు జరగబోయే 16వ తారీఖున వన సమరాధానికి అందరూ కూడా జయప్రదం చేసి తరలి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మా అప్లాండ్ ఏరియాల నుండి ఆహ్వానం పలుకుతూ, అలాగే వాసనశెట్టి సుభాష్ గారి మినిస్టర్ వారి మంత్రివర్యులు గారికి కూడా, అలాగే మా పీతం సత్యనారాయణ గారి నాయకులకి, అలాగే కుడిపూడి సూర్యనారాయణ గారికి, వచ్చిన పెద్ద అందరూ ముఖ్య నాయకులందరూ కూడా మా తరపున అందరూ కూడా సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా తరలి వెళ్ళి ఆహ్వానం పలుకుతున్నాం. మా అప్లాండ్ ఏరియాల నుండి ఈ జంగారెడ్డిలో ఈరోజు ముఖ్య అంశంగా మాట్లాడుతున్నాం. అలాగే పొద్దున్నే 6:30కి పద్మా థియేటర్ పక్కన మా ఆఫీస్ ఉండే, ఈ ఆఫీస్ కాడ చుట్టుపక్కల నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా, మా సంఘీయులు సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా బస్సులు అలాగే కారులతో ర్యాలీగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే సిటీ కేబుల్ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యాంశంగా మొత్తం అందరూ తరలి రావాలని సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా పేరు పేరిన మా సెట్టిపల్లి అప్పలాండ్ ఏరియా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు చర్చించింది ఏంటంటే, మనకి పోయిన గతంలో 2వ తారీఖున మన సెట్టిపల్లి ఇక్కడ డివిజన్ లో భారీ ఎత్తున సెక్షన్స్ చేశారు. మన ప్రజలు 5 మండలాల్లో ఉన్న ప్రజలు, మన సంఘీయులందరూ కూడా, సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా, అలాగే మన పెద్ద నాయకులు ఎవరైతే మనకి అన్ని పార్టీల్లో ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ఆహ్వానించిన తగ్గట్టుగా వచ్చి ఆ కార్యక్రమానికి వాళ్ళు కూడా విజయం చేశారు. ఇక్కడ సెట్టిపల్లి అన్నది ఏంటన్నది మనందరం కూడా చూపించుకున్నాం. అలాగే మరి వాళ్ళు కూడా ఈ రోజు భారీ ఎత్తున పెట్టారు. అమలాపురంలో మన సెట్టిపల్లి వన భోజనాలు అన్నది భారీ ఎత్తున పెట్టారు. అది మన పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు ఉంటారు అక్కడ మనోళ్ళు. అలాగే మన 16వ తారీఖున మనం అందరం తల్లి రావాలని చెప్పని వాళ్ళు కూడా మనం ఆహ్వానించారు. అలా గ్రామాలందరినీ ఆహ్వానించారు. మన డివిజన్ నుంచి కూడా మన భారీ ఎత్తున మన సక్సెస్ అయిందని చెప్పి మనం చూసి వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేసి మనల్ని కూడా గట్టిగా రమ్మని చెప్పని చెప్తాం జరిగింది. మన మినిస్టర్ గారు, వాళ్ళ మంత్రులు గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా. దాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మనందరం జంగారెడ్డిలో ఎలాగ సక్సెస్ చేసామో అమలాపురంలో కూడా అలా సక్సెస్ చేయాలని ఈ 5 మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న సెట్టిపల్లి సంఘస్థులందరూ మన కుటుంబం లాగానే మళ్ళీ అక్కడ కూడా మనం సక్సెస్ చేద్దామని మేము కోరుతూ, జంగారెడ్డి డివిజన్ నుంచి ముఖ్య అతిథిగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరుతూ, మీ బాధ్యత ఖచ్చితంగా మీరు 6 గంటల కల్లా ఇక్కడ పద్మా థియేటర్ పక్కన ఉన్న మన గొప్పల ధర్మరాజు గారి ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ దగ్గరికి ఉదయం 6 గంటలకే చేరుకుంటే మనం అందరం కూడా ఒక ర్యాలీగా వెళ్ళి మన ఏరియా నుంచి పెద్ద ఎత్తున చూపించాలి మన జనాభాని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే మన సంఘీయులకి, మన సెట్టిపల్లి పెద్దలకి, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ న్యాయ సేవ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులతో పోలీస్ సిబ్బందితో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ సిహెచ్ కిషోర్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సుకు విచ్చేసిన అందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు చట్టాలపై, ప్రభుత్వం నుండి పొందే పథకాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా న్యాయవాదులు ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డిసెంబర్ 13వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, కక్షిదారులకు అవగాహన కల్పించాలని న్యాయవాదులను, పోలీస్ సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా బార్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామంలో బౌద్ధ గుహలలో వెంచేసి ఉన్న ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్త సంద్రమైంది. పలువురు శివలింగాన్ని దర్శించి పూజలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో పానమట్టం కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవాలయాన్ని పిల్లలు పుట్టని దంపతులు కార్తీక మాసం సోమవారం విరిగా దర్శించుకుంటారు. వివాహమై చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టని దంపతులు ఇక్కడ శివలింగం వద్ద ప్రాణాయామం చేసి నిద్రలోకి వెళ్తారు. నిద్రలో స్వామివారు కనిపించి వారికి ఒక వస్తువును గాని, పువ్వును గాని, పండును గాని చూపిస్తారని, అనంతరం వారికి సంవత్సరం లోపు పిల్లలు కలుగుతారని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ మొక్కుకున్న వారు పిల్లలు పుట్టిన మరుసటి సంవత్సరం పిల్లలను తీసుకువచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక సోమవారాలలో వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టి భద్రత కల్పించడంతో పాటు నిరంతరం డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ
300 సంవత్సరాల క్రితం బౌద్ధులు నివసించారు. ఈనాటికి ఆనాటి ఆధారాలుగా బౌద్ధరామాలు విరాజిల్లుతున్నాయి. ఈ బౌద్ధరామాలని పురావస్తు శాఖ వారు కొంతవరకు అభివృద్ధి చేసినా ఇంకా చేయాల్సింది ఉందని తెలియజేస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం మంచినీరు, మరుగుదొడ్లు, కరెంట్, కూర్చోవడానికి బెంచ్లు వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారని ఇక్కడ హిందువులు గట్టిగా నమ్ముతారు. ఏదేమైనా ఇక్కడ బౌద్ధరామాలు చూడటానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సందర్శనార్థం వచ్చేవారు కోరుకుంటున్నారు. వివరాలన్నీ కూడా వింటా ఉన్నాము. నేను చదువుకునే టైంలో కూడా ఒకసారి వచ్చానండి. అప్పట్లో చెప్పినది ఇప్పుడు చెప్పేది అంతా ఒకటే. ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు వచ్చి జమ్మి చెట్టు కింద నిద్ర చేస్తే కనుక పిల్లలు పుడతారు అనే నానుడైతే ఉంది అని చెప్పి నమ్మకం అండి అందరికీ కూడాను. అలా పడుకున్న నిద్ర చేసిన వాళ్ళకి కలలో కనుక ఊయల లాంటిది ఏమైనా కనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని నమ్మకం వాళ్ళకి. అంతేకాకుండా ఇక్కడ వనవాసం టైంలో ఉన్నట్టు అర్జునుడు, పాండవులు 5 కూడా వాళ్ళ థింగ్స్ అంటే యుద్ధానికి ఉపయోగించే వస్తువులన్నిటిని కూడా తెచ్చుకొని ఇక్కడ దాసి అక్కడ ఉన్న జమ్మి చెట్టు పైన పెట్టుకొని వెళ్ళి విజయం సాధించారు అనే నమ్మకంతో ఉంటుందండి. ఆ నమ్మకం కూడా నానుడు ఉంది ఇక్కడ. వాళ్ళు అంతేకాకుండా బుద్ధుడు వాళ్ళు కట్టుకున్న బౌద్ధ స్తూపాలు ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయండి ఇక్కడ. అంతేకాకుండా బౌద్ధుడు కాలంలో అవశేషాలు కొన్ని కృత్రిమంగా ఉన్నాయి, కొన్ని అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయండి. మన బ్యాడ్ లక్ ఏంటంటే మన గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి కొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండేది. ఆంధ్రాకి సంబంధించి ఉన్నటువంటి చాలా గొప్ప మాన్యుమెంట్ ఇది. ఈ మాన్యుమెంట్ ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధర్మరాజు అండి. మాది పూచిపాడు గ్రామం, జిలేమేల మండలం వస్తుంది. మరి ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి జీలకర్రగూడెం గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారిని మరి గత సంవత్సరం నేను నా భార్యతో వచ్చి దర్శించుకోవడం జరిగింది. అక్కడ పూర్వీకులు చెప్పినటువంటి ప్రకారంగా ఇక్కడ ప్రాణాయామం చేస్తే సంతానం కలిగిన వారికి కూడా సంతానం కలుగుతుందని చెప్పారు. దాని క్రమంలోనే మేము నా భార్యతో కలిసి వచ్చి ఇక్కడ ప్రాణాయామం చేయడం జరిగింది. మరి అనుకున్నట్టుగానే కరెక్ట్ గా ఇదే రోజుకి నేను బాబుతో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మరి మా పేరెంట్స్ కూడా నేను ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే పుట్టానని చెప్పి నాకు ఆయన పేరే పెట్టారు, ధర్మరాజు అని. ఆ ప్రకారంగా నా పేరు ధర్మరాజు పెట్టారండి. మరి సంతానం కోసం ఎదురు చూసే అందరికి కూడా మరి ఇక్కడ వచ్చి ఈ కార్తీక మాసంలో ఆయన స్వామిని దర్శించుకుని ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మీరు పాప బాబుతో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి దానికి ప్రత్యేక ఉదాహరణ నేను అని అనుకుంటున్నాను. అలా చాలా మంది ఈ రోజు నేను వచ్చినప్పుడు చాలా మందిని చూశానండి. అలా వాళ్ళ యొక్క పాప బాబులతో దర్శించుకోవడం నేను చూశాను. మరి నేను అందరికీ కూడా ఉదాహరణ అనుకుంటున్నాను. ఇంకొక మ్యారేజ్ ఎంతకాలం? నాకు 10 years మ్యారేజ్ అవుతుందండి. 10 years కాలంలో రకరకాల హాస్పిటల్ తిరిగాము, ఇవన్నీ చేసాము. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్వామి మహిమ వల్ల మరి ఇలా జరగడం మరి అద్భుతమని నేను అనుకుంటున్నాను. మీ జీవితాల్లో కూడా మీ ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో మరి వాళ్ళ యొక్క జీవితాల్లో సంతోషం కలగాలంటే మరి ఈ స్వామిని దర్శించుకుని మీ జీవితాల్లో కూడా పూలు పోస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఈ కార్తీక మాసంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రదేశాన్ని పట్టించుకోవడం కాకుండా మరి ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ యాత్రికులకి సౌకర్యార్థం మరి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ తర్వాత సిట్టింగ్ ఏరియాస్ కానీ ఏర్పాటు చేసి మరి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి పాఠశాలలోనూ ఈ పర్యాటక ప్రాంతం గురించి చెప్తే ఈ ప్రదేశం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందుతుందండి. మరి నాకు తెలిసినంత వరకు అయితే మన అమరావతి కన్నా ముందు నుంచి కూడా ఈ బౌద్ధరామాలు ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెడితే ఇది ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ ని ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. నాది మండూరు అండి. వలస కస్తూరిని ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. పాండవుల గట్టు అంటారు. ఇక్కడ అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టు కోరికలు నెరవేరుతాయి. బిడ్డలు కావాలన్న వాళ్ళకి బిడ్డలు కలుగుతారు. బిడ్డలు కలిగారు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి. ఇది ప్రశస్తం అండి. కోయిలగూడెం మండలం మంగపేట గ్రామం నందు ఎర్రగంటి సోమలమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. హోమాది క్రతువు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఓం దేవస్పరి ప్రథమంజ్ఞే బలాయ
ప్రత్యాసే విశ్వాద్వే చత్వారి షటో గోవింద నారాయణ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలు గుర్తు తెలియని ఆగంతకులు ఇంటి తలుపులు కొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు అపహరించిన సంఘటన కోయిలగూడెం మండలంలో చోటు చేసుకుంది. మండలంలో అంకలగూడెం గ్రామానికి చెందిన బాధితురాలు కాసాని లక్ష్మీకుమారి కథనం ప్రకారం తన చెల్లి తన దగ్గర కొంత నగదు, బంగారు ఆభరణాలు ఉంచమని చెప్పిందని, అలాగే తన పొలాన్ని విక్రయించగా వచ్చిన నగదును కూడా బీరువాలో ఉంచి తను పనికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపు తీసి సామాన్లు చిందరవందరగా పడి ఉన్నట్లు తెలిపింది. లోపల దాచిన 5 లక్షల రూపాయల నగదు, 10 కాసుల బంగారపు ఆభరణాలు కనబడకపోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తన సొమ్ము కనబడకపోవడంతో చెల్లెలకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదని బాధితురాలు వాపోయింది. నాకు వేరు కాసాని లక్ష్మీ కుమారి అయితే నేను పొలం అమ్మానంటే నా చెల్లి డబ్బు 5 లక్షల రూపాయలు అయ్యో బంగారం వదిలించుకుంటా ఇక్కడ పెట్టారండి. అది పట్టుకెళ్ళిపోయారండి. 10 కాసులు బంగారం అండి. 10 కాసులు బంగారం. ఇది 12 లోపులనే జరిగిందండి. అది నా అదృష్టం ఏంటంటే నేను 12 లోపల వత్తమైతే నన్ను కూడా చంపేతాడు. తాళాలాగానే ఉన్నాయి అయ్యి. నేను ఇంటికి రాబోతమే అలా జరిగిందండి. లేదంటే ఇంటికి వస్తే నన్ను కూడా చంపేతాడు. మొత్తం మీద ఎవడో తెలిసినోడే వచ్చాడు. ఎందుకంటే ఆ దొంగ నా కంట్లో పడిపోతాడు కదా, ఏదో పుచ్చుకుని నన్ను కొట్టేతుడు అంటాడు. కానీ చాలా ఎవరో మొత్తం మీద తెలిసిన వాళ్ళే చేశారండి. ఇది 5 లక్షల డబ్బు, 10 కాసులు బంగారం పట్టు పోయాడు అంటాడు. తాళాలో గేట్ తాళం వేసినట్టే ఉందండి. అది అలాగే ఉంది. ఈ తాళం పగలు కొట్టేసి పట్టుకెళ్ళిపోయాడండి. నేను వాటర్ ప్యాంట్ కాడికి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నానండి. కూలి పని చేసుకునేదాన్ని అండి. అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ అక్కడికి ఎవరో ఒకరు వస్తారో ఎందుకులే అని చెప్పి నేను డబ్బు తీసుకోకుండా బీరువా తలుపు తీసిందని డబ్బు పుట్టుకోకుండా వెళ్ళిపోయాను. నా చెల్లెళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి. నేను అప్పులు పాలైపో తింటున్నానో తింటలేదో నన్ను ఎవడో పట్టించుకునేవాళ్ళు లేరండి. అల్లుళ్ళు ఉన్నా గానీ ఎక్కడో ఉంటారండి. వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేసి ఏం చేస్తారని అడుగుతారండి. ఇంకేం చేస్తారు? నా కొడుకులైన వాళ్ళు అల్లుళ్ళైన వాళ్ళు అని ఏడుతున్నానండి నేను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 40వ రోజు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షదాతలను ఘనంగా సత్కరించారు. భిక్షదాతలుగా చక్రదేవరపల్లి పీఠం స్వాములు, నాగు గురుస్వామి శిష్య బృందం, జంగారెడ్డిగూడెంకు చెందిన మాతు శ్రీమన్నారాయణ, శ్యామల దంపతుల కుమార్తె హాసిని పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. వెంకటాపురం స్వర్ణ దుర్గారావు స్వామి, నాగమణి సైతం ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కోశాధికారి కూన పార్వతి, రొక్కం కృష్ణారావు, కొల్లేపర కృష్ణారావు, భాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపించి రజకులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు రజకుల సమస్యలపై చిత్తశుద్ధి చూపించి రజకులను ఆదుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు, రాష్ట్ర రజక జనసంఘం ప్రధాన కార్యదర్శి చిరకలపల్లి కట్లయ్య అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సగ్గుండ గ్రామ పంచాయతీలో గోపవరం గ్రామంలో రజక వృత్తిదారులతో, గ్రామ పెద్దలతో రజక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. రజకులు చెరువు, కోనేరు చెరువు వద్ద శివాలయం నిర్మాణం చేయుచున్న పనులు నిలుపుదల చేసి రజక వృత్తిదారులకు వృత్తికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలని గ్రామ సర్పంచ్ ఎండపల్లి శేఖర్ ను, గ్రామ పెద్దలను కోరారు. చెరువు వద్ద రజకులందరూ సమావేశమై తమ బాధలను గ్రామ పెద్దలకు, కట్లయ్యకు తెలియజేశారు. అయితే రజకుల చెరువు వద్ద రజకులు బట్టలు వేసుకునే ప్రదేశంలో శివాలయం కట్టాలన్న ఉద్దేశాన్ని నిలుపుదల చేయాలని కోరారు. రజక పెద్దలైనటువంటి వెంకటరత్నానికి, సుధాకర్ కు, ఎండవల్లి హరికృష్ణల దృష్టికి కూడా తీసుకువెళ్లగా సర్పంచ్ శేఖర్ తో కూడా మాట్లాడటం జరిగిందని తెలిపారు. గ్రామంలో రజకుల చెరువు విషయంలో ఈ సంఘ భవనంలో, రజకుల సంఘ భవనంలో గ్రామంలో ఉండేటటువంటి సర్పంచ్, గ్రామ పంచాయతీ శేఖర్ గారు, అదే విధంగా వెంకటరత్నం గారు, అదే విధంగా హరికృష్ణ గారు, అదే విధంగా సుధాకర్ గారు, వీరితో పాటు గ్రామ రజక సంఘం వారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు గ్రామ పంచాయతీ వారు, ఈ పెద్దలు మంచి మనసుతో సుమారు 20 ఏళ్ల క్రితం కోనేరు అనే పేరు గల
2 ఎకరాల లోపు ఉండే చెరువుని వీరికి ఇవ్వడం, దీంట్లో సుమారు 40 కుటుంబాల రజక వృత్తి వారు గుర్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఆ రోజు వారు సుందరవనంగా కూడా ఈ చెరువుని అన్ని సౌకర్యాలతో కూడా చేయటం జరిగింది. నేను చాలా సంతోషపడ్డా. నేను ఈ ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాలకు కూడా నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఫలానా గ్రామంలో ఇలా చేశారు, సర్పంచ్ గారు, ఆ గ్రామస్తులు, రైతులు అందరూ కూడా మంచివారే, మా రజకులకు చాలా సహకారం చేస్తారనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. రజకులందరూ కూడా చాలా సంతోషంగా వృత్తి చేసుకుంటారు. రజకులు గ్రామస్తులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇలాగే ఉమ్మడి జిల్లాలో కనీసం 909 గ్రామాలు ఉంటే నేను చూసిన గ్రామాల్లో ఒక 100 గ్రామాల్లో 150 గ్రామాల్లో రజకులు మనవాళ్ళు మనకు వృత్తి చేస్తారు. మనం ఏది వండుకున్నా ముందు వాళ్ళకే పెడితే మనకు శుభం అనే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఈ గ్రామం కూడా అటువంటిదే. నేను చాలా సంతోషపడుతున్నా. రజకుల కోనేటి చెరువు వద్ద అలాగే క్రాంతి భవనం దగ్గర మన సమావేశం అవడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ఈశాన్యంలో కోనేరుకు దగ్గరగా శ్మశానానికి కూడా దగ్గరగా ఉండటం వల్ల కొంతమంది పురోహితులు, పీఠాధిపతులు ఒక చిన్నటి ఒక శివాలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుంది అనే ఇదితో ఎప్పటి నుంచో ఒక సంకల్పంగా భావించాం. వారికి ఇబ్బంది లేకుండా చక్కటి పవిత్రమైన వాతావరణంలో ఒక శివాలయాన్ని నిర్మించుకోవాలనే ఒక తలంపుతో ఒక ఆలోచన చేశాం. దీంతో మీరు కొంతమంది కొన్ని ఇబ్బందులు, కొంత సమస్యలు ఏర్పడతాయేమో అని ఒక సందేహం వ్యక్తం చేయటం, అలాగే జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య గారు, అలాగే గ్రామ పెద్దలు, రజకులు, మన గ్రామానికి సంబంధించిన రజకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విషయం పట్ల జంగారెడ్డిగూడెంలో కాలమ్మ తల్లి విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. నిత్య పూజా కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి పంచామృత అభిషేకాలు చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి భక్తులు వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, పాత వెండి వస్తువులు గాని సమర్పించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికిన రాంబాబు, పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ, పెన్మత్స రాజం రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ నూకాలమ్మ ఆలయనందు ఈరోజు విశేషంగా కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగి ఉన్నది. కావున భక్తులు ఏమంది కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని, నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు దీపోత్సవం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని పార్థివ శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీక దీపం ప్రాముఖ్యతను వివరించారు. షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారాహి అమ్మవారికి సైతం ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలికాం మల్లికా మాధవి మందార పుష్పాంజలి సర్వదేవం ఏకవిల్వం శివాత మనస కామ భాగోదే వాజస్వ సేమసేమ అనేకం శివాతం నీలగ్రీవం చుతరత్రం ఏకవిల్వం శివాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో శాస్త్రి మాస్టర్ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించిన గాయకుడు బాలు తనయుడు ఎస్పీ చరణ్, పాల్గొన్న ప్రముఖులు.
ధనుర్మాసం రాకముందే జంగారెడ్డిగూడెంలో ప్రత్యక్షమైన మోడ్రన్ హరిదాసు. పోషణ కరువై కనుమరుగవుతున్న హరిదాసులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పొలం పనులకు వెళ్తే ఇంటిని లూటీ చేశారంటున్న కొయిలగూడెం మండలం అంకలగూడెంకు చెందిన కాసాని లక్ష్మి బంగారపు ఆభరణాలు సొమ్ము అపహరణ చేశారంటూ ఆరోపణ. పర్యాటకులతో కిటకిటలాడుతున్న కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధ రామాలు పానమట్టం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. గోడౌన్ అగ్నికి ఆహుతైన డిస్పోజబుల్ సామాగ్రి. వార్తలు సమాప్తం. నమస్కారం.